అండి అందరికీ సైన్స్ మెథడ్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం. సైన్స్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఒకసారి చూడండి, అన్ని లెసన్స్ కూడా కవర్ చేస్తూ ఇందులో ఇవ్వడం జరిగింది. శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే, ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను అని అనినది ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, న్యూటన్. నెక్స్ట్ వన్, సైన్స్ అనేటటువంటి ఆంగ్ల పదానికి మూలం ఏంటి? సైన్స్ అనే ఆంగ్ల పదానికి మూలం సైన్సియా అనేటటువంటి లాటిన్ పదం, సిరే అనేటటువంటి లాటిన్ పదం. సైన్సియా అనగా అర్థం ఏంటి? తెలుసుకోవడం అని అర్థం. ప్రకృతికి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడి అభ్యాసనమే విజ్ఞాన శాస్త్రం అని తెలియజేసిన వారు ఎవరు? కొలంబియా ఎన్సైక్లోపీడియా. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సత్యాలను సంచితం చేయడం కాదు, మరలా ప్రయోగం చేసి కొత్త రీతులను రూపొందించడమే అని తెలియజేసిన వారు. ఆన్సర్ మెక్ ఆర్డర్. అన్ని శాస్త్రాలకు తల్లి లాంటి శాస్త్రం ఏది? తత్వశాస్త్రం. జీవశాస్త్రం అనే పేరు పెట్టిన వారు ఎవరు? లామార్క్, జీన్ లామార్క్. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని శాస్త్రీయ సత్యాలు, సిద్ధాంతాలు, నియమాలు, భావనలతో నిర్మితం అయిన భవనంగా వర్ణించినది ఎవరు? హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ. సైన్స్ అనేది ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. నీటి లోతు పెరిగితే నీటి పీడనం పెరుగుతుందా అని తెలిపేటటువంటి ప్రకల్పన ఏది? ప్రశ్న ప్రకల్పన. సిరే అనే పదం ఏ భాషా పదం? లాటిన్ పదం. సైన్స్ అనే పదం ఆంగ్ల పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది? సైన్సియా మరియు సిరియా అనేటటువంటి లాటిన్ పదం నుండి ఉద్భవించాయి. విజ్ఞాన శాస్త్రం అనగా అర్థం ఏంటి? విజ్ఞాన శాస్త్రం అనగా అర్థం ఏంటి? విజ్ఞాన శాస్త్రం అనగా క్రమబద్ధం చేసిన జ్ఞానం, జీవన విధానం, అలాగే వ్యవస్థీకృతమైనటువంటి లోకదత. ప్రయోగాలు, పరిశీలన ద్వారా వృద్ధి పొంది తర్వాత ప్రయోగాత్మక పరిశీలనలకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని అన్నది ఎవరు? జేమ్స్ బి కొనెంట్. భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను ఈ విధంగా పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని తెలియజేసిన వారు. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ డిక్షనరీ. విజ్ఞాన శాస్త్రం అనగా అంటే ఇది తెలుసు కదా. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్రం ఎలా ఉండాలో తెలిపే జ్ఞానరాశి అని తెలియజేసిన వారు ఎవరు? ఐన్స్టీన్. విజ్ఞాన శాస్త్రం అన్నది ఒక పరిశోధనా విధానం అని అన్నది ఎవరు? విజ్ఞాన శాస్త్రం అన్నది ఒక పరిశోధనా విధానం అని తెలియజేసిన వారు ఏడబ్ల్యూ గ్రీన్. విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక శాస్త్రం ముడి పదార్థమే. కేవలం విశ్వం ప్రస్తుత రూపమే కాదు, దాని పూర్వ చరిత్ర, అందరి జీవ ప్రపంచం కూడా అని అన్నది ఎవరు? కార్ల్ పియర్సన్. స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అనగా పరస్పర సంబంధాలు గల నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైనటువంటి సమాచారాన్ని కలిగినటువంటిది అని అర్థం. గతి దృష్టితో విజ్ఞాన శాస్త్రం అనగా గతిశీల దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అనగా ఒక కృత్యము మరియు నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు గల ఒక క్రమబద్ధమైనటువంటి సిద్ధాంతం గలది అని ఇది అయితే మనకి స్తబ్ద దృష్టి కదా, ఒక కృత్యం అనేటటువంటిది రైట్ ఆన్సర్. గతిశీల దృష్టిలో అంటే ఒక కృత్యం అనే అర్థం. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చిన వారు ఎవరు? హెన్రీ పాయింకర్ మరియు ఆర్సి శర్మ. విజ్ఞాన శాస్త్ర నిర్మాణంను ప్రక్రియ మరియు ఫలితాల కలయికగా భావించినది ఎవరు అంటే స్వాబ్సు ఫీనిక్స్. అలాగే విజ్ఞాన శాస్త్ర నిర్మాణంను సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణాల కలయికగా చెప్పినది స్వాబ్సు ఫీనిక్స్.
విజ్ఞాన శాస్త్రం సాపేక్ష సత్యాలను మాత్రమే కలిగి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? శాస్త్రీయ సత్యాలు ఎల్లప్పుడూ తాత్కాలికం అని అర్థం. బయోస్, లాగోస్ అనే పదాలు ఏ భాషకు చెందినవి? గ్రీకు భాషకు చెందినవి. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఇమిడి ఉన్నది ఏంటి? వైఖరి. సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాన్ని వివరించినది ఎవరు? స్వాబ్స్ ఫీనిక్స్. సంశ్లేషణాత్మక నిర్మాణంలో లేని అంశం ఏంటి? ఈ భావనలు అనేటటువంటిది ఉండదు. ఈ ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉంటుంది కాబట్టి. సంశ్లేషణాత్మక నిర్మాణంలో లేని అంశం ఏంటి? ఈ యథార్థాలు, భావనలు అనేవి ఉండవు. ఇవన్నీ కూడా సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినవి. అన్వేషణ, పరిశీలన, పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు, ప్రయోగాలు ఇవన్నీ కూడా సంశ్లేషణాత్మక పద్ధతికి సంబంధించినవి. ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశం ఏంటి? ద్రవ్యాత్మక నిర్మాణంలో అంశం సాధారణీకరణం. ద్రవ్యాత్మక నిర్మాణంలో లేని అంశం ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఈ వైఖరులు అనేటటువంటిది మరి మనకి సంశ్లేషణాత్మక నిర్మాణంలో వస్తుంది. రెండు అంశాల మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేటటువంటి ప్రకల్పన ఏమిటి? శూన్య ప్రకల్పన. రెండు చలరాశులు లేదా విషయాల మధ్య సంబంధం ఉంటుందని తెలిపే ప్రకల్పన ఏంటి? ప్రకటనాత్మక ప్రకల్పన. జరగబోయే సంఘటనలను ఊహించి చేసేటటువంటి ప్రకల్పనను ఏమంటారు? ప్రాగుక్తి పరికల్పన అంటారు. ప్రశ్న రూపంలో ఉండేటటువంటి ప్రకల్పన ఏంటి? ప్రశ్న రూపంలో ఉండేటటువంటి ప్రకల్పన ఏంటంటే ప్రశ్న పరికల్పన. నీటి లోతుకు పీడనానికి సంబంధం లేదు అని తెలిపేటటువంటి పరికల్పన ఏది అంటే సంబంధం లేదు అని చెప్తున్నారు కదా, అది శూన్య పరికల్పన అవుతుంది. నీటి లోతుకు పీడనానికి సంబంధం ఉందని తెలిపేటటువంటి ప్రకల్పన ఏదంటే ప్రకటనాత్మక. అయితే నీటి లోతు పెరిగితే పీడనం పెరగవచ్చు అని తెలిపేటటువంటి పరికల్పన ఏది అంటే మనకి ప్రాగుక్తి పరికల్పన అవుతుంది. నెక్స్ట్ వన్, లక్ష్యాలను గురించి విజ్ఞానం లేకపోతే ఉపాధ్యాయుడు తన దిశ ఏమిటో మార్గం ఏమిటో తెలియక ఎన్నటికీ గమ్యాన్ని చేరుకోలేడు అని తెలియజేసిన వారు ఎవరు? అని చెప్పినది బీడీ భాటియా. బీడీ భాటియా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లక్ష్యం కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడమే అని అన్నది ఎవరు? లక్ష్యాన్ని కలిగి ఉండడం అంటే అర్థవంతంగా పనిచేయడమే అని అన్నది జాన్ డ్యూయి. జీవితంలో లక్ష్యాన్ని కలిగి ఉంటూ ఒక లక్ష్యం నిర్ణయించుకున్నాక దాన్ని చేరుకోవడానికి నీ శక్తి అంతా కూడా ఉపయోగించు అని అనినవారు కార్లైల్. ఒక గమ్యం నుంచి అనేక ఉద్దేశాలు, ఒక ఉద్దేశం నుంచి అనేక లక్ష్యాలు ఆవిర్భవిస్తాయని సూచించినది ఎవరు? యునెస్కో హ్యాండ్ బుక్. ఉద్దేశ్యాలు లక్ష్యాలకు గల సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుందని చెప్పినవారు రిచర్డ్ వైట్ఫీల్డ్. గమ్యాలు విశాలమైనవి, ఇవి దీర్ఘకాలికంగా ఉండి ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి. ఉద్దేశ్యాలు నియమితమైన పరిధి గలవి, గమ్యాల కంటే నిర్దిష్టంగా ఉంటాయి. లక్ష్యాలు ఉద్దేశాల కంటే మరీ నిర్దిష్టమైనవి అని పేర్కొన్న వారు ఎవరు? జేకే సూద్. జేకే సూద్ కదా. నెక్స్ట్ వన్, సాధారణ లక్ష్యానికి సంబంధించి సరికాని అంశం ఏంటి? సాధారణ లక్ష్యానికి సంబంధించి సరికాని అంశం మరి బోధన దిశను మాత్రమే తెలుపుతుంది, పాఠశాల పరిధి దాటి ఉంటుంది, దాటి ఉంటుంది, తరగతి లోపల వెలుపల సాధించదగినది. సో ఇక్కడ ప్రవర్తన మార్పుని సూచిస్తుంది అనేది రాంగ్ అనమాట. ప్రవర్తన మార్పుని సూచించేది స్పష్టీకరణ కాబట్టి. సాధారణ లక్ష్యానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సబ్జెక్టుకి మారదు, పాఠశాల పరిధిలో ఉంటాయి అనేది రాంగ్ అనమాట. పాఠశాల పరిధిలో కాకుండా సహపాఠ్య అంశాలకు కూడా ఉంటాయి కాబట్టి ప్రవర్తన మార్పుని సూచించదు. అలాగే పరిధి విశాలత కూడా ఎక్కువే. నెక్స్ట్ వన్, ప్రవర్తన లక్ష్యాల యొక్క లక్షణం ఏంటి? ప్రవర్తన లక్ష్యాల యొక్క లక్షణం చూస్తే ప్రవర్తన మార్పుని సూచించేది ప్రవర్తన లక్ష్యాల యొక్క లక్షణం. ప్రవర్తన లక్ష్యం యొక్క లక్షణం కానిది ఏది అంటే
తరగతి లోపల వెలుపల సాధించదగును అనేది రాంగ్ అనమాట. తరగతి లోపల మాత్రమే సాధించగలిగేది. మంచి లక్ష్యానికి ఉండదగినటువంటి లక్షణం ఏంటి? ఇవన్నీ కూడా ఉండాలి. విద్యార్థులు సాధించగలిగేవిగా ఉండాలి. మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉండాలి. విద్యార్థిని ప్రవర్తన రూపంలో కనిపించాలి. లక్ష్యం అనేది కింది విధంగా ఉండరాదు. ఎలా ఉండకూడదు అంటే ఒకే వాక్యంలో అనేక లక్ష్యాలు ఉండకూడదు. తక్కువ కాలంలో సాధించబడేవిగా ఉండాలి. అంటే చూడండి, ఎలా ఉండకూడదు అంటే ఇలా ఉండకూడదు. ఇవి తక్కువ సాధించబడేలా ఉండాలి. అలాగే ప్రతి లక్ష్యానికి స్పష్టీకరణ ఉండాలి. సరళమైన భాషలో ఉండాలి. ఇవన్నీ కూడా ఉండొచ్చు. ఇది అనేది ఉండకూడదు. నెక్స్ట్ వన్, లక్ష్యాల వలన ప్రయోజనం ఏంటి? లక్ష్యాల వలన ప్రయోజనం అయితే మూల్యాంకనం చేయడానికి తోడ్పడతాయి, పాఠ్యపథక రచనకు తోడ్పడతాయి, బోధనా పద్ధతులను బోధనోపకరణాలను ఎంపిక చేయడానికి కూడా తోడ్పడతాయి. సో ఇవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రమును పరిచయం చేసిన వారు ఎవరు? ప్రవర్తన మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పరిచయం చేసిన వారు జేబీ వాట్సన్. చేతన, అచేతన, ఉపచేతన వంటి అంశాలను ప్రతిపాదించిన వారు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. వ్యక్తి అవసరాలకు అతని అవసరాలకు సంబంధం ఉంది అని తెలియజేసిన వారు ఎవరు? అబ్రహం మాస్లో. అవసరతల సిద్ధాంతం కదా. విద్యార్థి బాహ్య ప్రవర్తనను పరిశీలించి మాపనం చేయడానికి వీలుగా విద్యా లక్ష్యాలను రూపొందించాలని సూచించినది ఎవరు? జేబీ వాట్సన్. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1948. సమస్య పరిష్కారం అనేది ఏ రంగానికి సంబంధించినది? సమస్య పరిష్కారం అనేది జ్ఞాన రంగానికి సంబంధించినది. మేధోపరమైన ప్రక్రియలకు స్థావరమైనటువంటి రంగం ఏంటి? జ్ఞానం. సాత్విక్ అనే 6వ తరగతి విద్యార్థి టార్చ్ లైట్ నిర్మాణాన్ని వర్ణించడం జరిగింది. అయితే అతనిలో నెరవేరినటువంటి లక్ష్యం ఏంటి? అవగాహన. క్రింది వాళ్ళలో వినియోగ లక్ష్యానికి స్పష్టీకరణ ఏమిటి? వినియోగం అంటే ఎట్లా ఉండాలంటే, రాధా అనే విద్యార్థిని ఓ చిహ్నాన్ని ఇక్కడ చూస్తే మనకి కానిది ఏంటి అన్నారు కదా. కారణాలను తెలపడం వినియోగమే అవుతుంది. అలాగే సంబంధాన్ని ఏర్పరచడం కూడా వినియోగమే అవుతుంది. ఉపయోగాలు తెలపడం కూడా వినియోగం అవుతుంది. ఈ సెకండ్ అనేది కాదనమాట. అవగాహనలో లేని స్పష్టీకరణ ఏమిటి? అవగాహనలో లేని స్పష్టీకరణ చూస్తే మనకి ఇక్కడ ద్విలింగ ఉదాహరణలు చెప్పడం అవగాహనే. అలాగే యొక్క ఆవశ్యకతను చెప్పడం అవగాహనే. దోషాన్ని గుర్తించడం కూడా అవగాహనే. ఈ సెకండ్ వన్ అనేటటువంటిది కాదు. పెరిగిన జనాభాకు ప్రోటీన్ ఉత్పత్తులు అందించాలంటే కోళ్ళ పరిశ్రమను స్థాపించాలని తీర్పులు చెప్పడం అనేది అవగాహన కాదు, వినియోగం అవుతుంది. నెక్స్ట్ వన్, విద్యార్థి HIV మరియు ఎయిడ్స్ ర్యాలీలో పాల్గొనిన అతనిలో నెరవేరినటువంటి లక్ష్యం ఏంటి అంటే అభిరుచి అవుతుంది. విద్యార్థి ఇయాన్ వెల్మెట్ కనుగొన్నటువంటి క్లోనింగ్ ప్రక్రియను పొగిడిన అతనిలో నెరవేరినటువంటి లక్ష్యం ఏంటి? అభినందన. విద్యార్థి విచ్ఛిన్నకారులు మన కంటికి కనిపించినప్పటికీ జంతు వృక్ష కళేబరాలను కుళ్ళింపజేస్తాయి అని నమ్మకం కలిగి ఉంటాడు. అతనిలో నెరవేరినటువంటి లక్ష్యం ఏంటి? అతనిలో నెరవేరిన లక్ష్యం ఏంటంటే శాస్త్రీయ వైఖరి. నెక్స్ట్ వన్, హారిక విరామ సమయాల్లో హైదరాబాదులోని NIN, ఇక్రిసాటు, CCMB, సాలార్జంగ్ మ్యూజియంను సందర్శించింది. అయితే సందర్శించడం అనేది దేన్ని చెందుతుందంటే అభిరుచికి చెందుతుందన్నమాట. విద్యార్థి ద్రావణీయతను బట్టి విటమిన్లను నీటిలో కరిగేటటువంటి విటమిన్స్, క్రొవ్వులలో కరిగేటటువంటి విటమిన్స్గా వర్గీకరించాడు. వర్గీకరించడం అనేది దేన్ని చెందుతుందంటే అవగాహనకి చెందుతుంది. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో జ్ఞాన రంగ లక్ష్యాల యొక్క అనుక్రమణిక అంటే క్రమంలో పేర్చడం, జ్ఞాన రంగానికి సంబంధించినవి. సో మనకి జ్ఞానము, అవగాహన, తర్వాత అవగాహన, అన్వయము, విశ్లేషణ, సంయోగము, మూల్యాంకనం ఈజ్ ద రైట్ ఆన్సర్. జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం మూల్యాంకనం, చివరిగా ఉండేది. భావావేశ రంగం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే శీల స్థాపన. మానసిక చలనాత్మక రంగం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే స్వాభావీకరణ. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ ఏది అంటే విద్యార్థి వివిధ వృక్షాల యొక్క జంతువుల స్పెసిమెన్లను ఖాళీ సమయాల్లో సేకరించడం అనేటటువంటిది
అవుతుందన్నమాట, స్పష్టీకరణ అవుతుంది. సేకరించడం, సేకరించడం అనేది అభిరుచికి చెందుతుంది కదా. సో ఇక్కడ ఓకే, సంబంధించినది అడిగారు. సంబంధించింది ఏంటి అంటే ఆప్షన్ 3 అనేది అభిరుచికి చెందుతుంది కాబట్టి సంబంధించదు. ఇక్కడ నమూనాలు తయారు చేయడం మానసిక చలనాత్మక రంగమే. పటాలు గీసి భాగాలు గుర్తించడం కూడా మానసిక చలనాత్మక రంగమే. ఇవి కూడా మరి వేగంగా ఖచ్చితంగా చేయడం కూడా మానసిక చలనాత్మక రంగమే. శాస్త్రీయ వైఖరిలోని స్పష్టీకరణ కానిది ఏమిటి? శాస్త్రీయ వైఖరిలోని స్పష్టీకరణ కానిది ఏంటంటే ఇక్కడ శాస్త్రీయ వైఖరి కలిగి ఉన్న వాళ్ళు మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తారు, పనిని దైవంగా భావిస్తారు, సరైన సాక్ష్యాలతో ఒక నిర్ణయానికి వస్తారు. సో ఇక్కడ కారణానికి ఫలితానికి మధ్య సంబంధం ఏర్పడటం అనేటటువంటిది శాస్త్రీయ వైఖరి యొక్క స్పష్టీకరణ కాదన్నమాట. అలాగే సైన్స్లో మొదటి విద్యా ప్రమాణం ఏంటి? సైన్స్లో మొదటి విద్యా ప్రమాణం ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. సైన్స్లో రెండవ విద్యా ప్రమాణం ఏంటి? సైన్స్లో మొదటి విద్యా ప్రమాణం కూడా విషయావగాహనే కదా, విషయావగాహన. రెండవది వచ్చేసరికి మనకి ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనేటటువంటిది వస్తుంది. సైన్స్లో మూడవ విద్యా ప్రమాణానికి వచ్చేసరికి ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు అనేటటువంటిది వస్తుంది. నాలుగవ విద్యా ప్రమాణానికి వచ్చేసరికి ప్రాజెక్టు పని, సమాచార సేకరణ అనేది వస్తుంది. అలాగే ఐదవది వచ్చేసరికి మనకి ఐదవ విద్యా ప్రమాణం వచ్చేసరికి మనకి బొమ్మలు గీయడం, నమూనాల ద్వారా భావ ప్రసారం అనేటటువంటిది వస్తుందన్నమాట. మానసిక చిత్రాలను ఏర్పరచుకోవడం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? మానసిక చిత్రాలు ఏర్పరచుకోవడం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుందంటే విషయావగాహనకే చెందుతుందన్నమాట. విషయావగాహన అనే విద్యా ప్రమాణంలో లేనిది ఏంటి? చందనది ఏంటంటే ఈ ప్రాగుక్తీకరించడం అనేటటువంటిది కారణాలు చెప్పడం, పరికల్పనలు చేయడం, అదే ఊహించడం, పరికల్పనలు చేయడం దానికి వస్తుంది తప్ప మరి విషయావగాహనకి అనేటటువంటిది రాదు. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడానికి వస్తుంది. ఈ విషయావగాహనకి కారణాలు వివరించడం, విశ్లేషించడం, అలాగే వివరించడం అనేటటువంటి వస్తుంది. 6వ తరగతి విద్యార్థి రమేష్ నేలలు రకాల అధ్యయనం చేయడం కోసం క్షేత్ర పర్యటనలో పాల్గొని ఒక నివేదికను తయారు చేశాడు. అయితే అతనిలో నెరవేరినటువంటి విద్యా ప్రమాణం ఏంటి? క్షేత్ర పర్యటనలో పాల్గొన్నాడు అంటే ఏం చేశాడు? ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు అనేటటువంటిది వస్తుంది. కిషోర్ అనేటటువంటి 7వ తరగతి విద్యార్థి ఆమ్లాలు, క్షారాలకు మధ్య భేదాలు వివరించడం అనేటటువంటిది అవగాహన కదా. సో అక్కడ మనకి ఏమవుతుందంటే విషయావగాహనకి చెందుతుందన్నమాట ఇది. నెక్స్ట్ వన్, కంటి డాక్టర్ను ఇంటర్వ్యూ చేయడం కోసం ఒక విద్యార్థి కొన్ని ప్రశ్నలను తయారు చేస్తే అతనిలో నెరవేరినటువంటి విద్యా ప్రమాణం ఏంటి? ప్రశ్నలను తయారు చేశాడంటే అక్కడ ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ వన్, పోషణ పాఠం విన్నటువంటి విద్యార్థి తన ఆహార అలవాట్లలో మార్పులు చేసుకున్నాడు. అతనిలో నెరవేరినటువంటి విద్యా ప్రమాణం ఏంటి? నిజ జీవిత వినియోగం, అలాగే జీవ వైవిధ్యంపై సానుభూతి కలిగి ఉండడం. పంట దిగుబడి తగ్గడానికి గల కారణాలను ఊహించినటువంటి విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏంటి? పంట దిగుబడి తగ్గడానికి గల కారణాలని ఊహించాడు. సో అక్కడ ఊహ అనేటటువంటిది పరికల్పనకు సంబంధించింది ఏంటంటే ప్రశ్నించడం, పరికల్పన చేయడం. బల్బును కనుగొన్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ చేసినటువంటి కృషిని అభినందించిన విద్యార్థిలో నెరవేరినటువంటి విద్యా ప్రమాణం ఏమిటి? ప్రశ్నించాడు, అక్కడ కృషిని అభినందించడం అనేటటువంటిది దేన్ని చెందుతుందంటే నిజ జీవిత వినియోగం మరియు జీవ వైవిధ్యంపై సానుభూతి కలిగి ఉండడాన్ని చెందుతుంది. నెక్స్ట్ వన్, కణం కేంద్రకాన్ని తొలగిస్తే ఏమవుతుందో ఊహించినటువంటి విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం. ఏం జరుగుతుందో అనేటటువంటి కారణాలు ఊహించడం అనేటటువంటిది ప్రశ్నించడం, పరికల్పనలకి చెందుతుంది. పటం గీసి భాగాలు గుర్తించినటువంటి విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఎన్నవది అంటే 5వది, అంటే బొమ్మలు గీయడం దానికి చెందుతుంది కాబట్టి. బంకమట్టిలో మూత్రపిండం నమూనాను తయారు చేసిన విద్యార్థిలో నెరవేరినటువంటి విద్యా ప్రమాణం. ఇక్కడ నమూనాలు తయారు చేయడం అనేటటువంటిది కాబట్టి ఇది కూడా బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం చెందుతుంది. నీటిని సంరక్షించడం కోసం ఒక విద్యార్థి కరపత్రాన్ని తయారు చేశాడు. అయితే ఆ విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం. కరపత్రం తయారు చేయడం అనేది దేని చెందుతుంది మనకి?
అది నమూనాలు పటచిత్రాలు నమూనాలే కాబట్టి అది కూడా బొమ్మలు గీయడం నమూనాలే కాబట్టి అది కూడా మరి 5వది అవుతుందన్నమాట. భ్రూణ హత్యలను నివారించడం కోసం 10వ తరగతి విద్యార్థిని శ్రీలత కొన్ని నినాదాలు రాసింది. సో అయితే ఆమెలో నెరవేరిన విద్యా ప్రమాణం కూడా మరి నినాదాలు రాయడం అనేటటువంటిది బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడానికి వస్తుంది కాబట్టి ఓకే. భ్రూణ హత్యను నివారించడం కోసం చేసింది కాబట్టి నిజ జీవిత వినియోగం మరియు జీవ వైవిధ్యంపై సున్నితత్వాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, మూల కణాల పరిశోధనలకు సంబంధించి సమాచారాన్ని ఒక విద్యార్థి ఇంటర్నెట్ ద్వారా సేకరించాడు. అయితే అతను నెరవేరిన విద్యా ప్రమాణం 8వది. ఇంటర్నెట్ ద్వారా సేకరించాడంట. అప్పుడు 8వది అంటే 4వది అనమాట. 4వది, ఒక విద్యార్థి రాజ్యాంగ విలువలను పాటిస్తే అతనిలో నెరవేరినటువంటి విద్యా ప్రమాణం. రాజ్యాంగ విలువలు పాటించాడంటే అతనిలో జరిగింది ఏంటంటే మరి సామాజిక స్పృహ జీవ వైవిధ్యంపై స్పృహ అనేటటువంటిది కలిగినట్లు అనమాట. అదే నిజ జీవిత వినియోగం. మన పర్యావరణం మన బాధ్యత అనే పాఠం అధ్యయనం చేసిన విద్యార్థి పర్యావరణాన్ని సంరక్షించడం, అది కూడా దేని చెందుతుందంటే నిజ జీవిత వినియోగం జీవ వైవిధ్యం పట్ల సానుభూతికి. 6వ తరగతి విద్యార్థి ఏకదళ బీజమొగ్గలకు ఉదాహరణ ఇస్తే అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏంటంటే విషయావగాహన అనేటటువంటిది అవుతుంది. ఉదాహరణ చెప్పడం అవగాహనకు సంబంధించినవన్నీ విషయావగాహన. శ్వాసక్రియ జరిగే విధానాన్ని ఫ్లో చార్ట్ రూపంలో, ఇది ఫ్లో చార్ట్ అనేది ఏమవుతుంది, బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, సహసంబంధం అనగా ఏదైనా ఒక విషయంలోని సమస్యను వేరొక విషయం సహాయంతో పరిష్కరించడం అన్నది దేనికి చెందుతుంది. ఇక్కడ దేనికి చెందుతుంది అంటే చూడండి, సహసంబంధం అనగా ఏదైనా ఒక విషయంలోని సమస్యను వేరొక విషయం సహాయంతో పరిష్కరించటం అని అన్నది ఎవరు అని అన్నది బ్రాడ్ఫర్డ్. ఒక చిత్రకారుడు లేదా శిల్పి వెనుక ఒక రసాయన శాస్త్రవేత్త, అతని వెనుక భౌతిక శాస్త్రవేత్త, అతని వెనుక ఒక గణిత శాస్త్రవేత్త ఉన్నాడు అని తెలియజేసిన వారు ఎవరు? వైట్. క్షేత్ర పర్యటనకు ఒక సముద్రం వద్దకు వెళ్తే అక్కడ సముద్రం ఆవరణం గురించి చెప్పడం అనేటటువంటిది దేనికి చెందుతుంది? ఇది సహజ సిద్ధ సహసంబంధానికి చెందుతుంది. గోడలకు సున్నం వేయడం దేని ద్వారా? గణితము, రసాయన శాస్త్రం, చరిత్ర గురించి తెలపడం. గోడలకు సున్నం వేయడం దేని ద్వారా? గణితము, రసాయన శాస్త్రము, చరిత్ర గురించి తెలపడం అనేటటువంటిది వ్యవస్థీకృత సహసంబంధానికి చెందుతుంది. ఒక సంఘటనను ఇతర సంఘటనలతో సమన్వయపరచడం అనేటటువంటిది దేన్ని చెందుతుందంటే కృత్రిమ సహసంబంధాన్ని చెందుతుంది. సమన్వయం ఏర్పరచడం కోసం ప్రణాళికలు వేయడం ద్వారా వివిధ బోధనా విషయాలలో మధ్య సహసంబంధం ఏర్పరచడం దేన్ని చెందుతుందంటే వ్యవస్థీకృత సహసంబంధాన్ని చెందుతుంది. ఒక విషయంలోని సమస్యను వేరొక విషయం సహాయంతో పరిష్కరించడం సహసంబంధం అని తెలియజేసిన వారు బ్రాడ్ఫర్డ్. గాలి యొక్క సంఘటనం, పీడనం, ఉష్ణోగ్రత, ఆర్ద్రత, గాలిలో నీటిలో సంవహన ప్రవాహాలు, ఉష్ణోగ్రతను అనుసరించి నీటి సాంద్రతలో కలిగే మార్పులు మొదలైన అంశాలు ఏ శాస్త్రాలకు సంబంధించినవి? గాలి యొక్క సంఘటనం, పీడనం, ఉష్ణోగ్రత, ఆర్ద్రత ఇవన్నీ కూడా మనకి ఏ శాస్త్రాలకు సంబంధించినవి అంటే భూగోళ శాస్త్రానికి మరియు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి. ఆర్కిమెడిస్, న్యూటన్ లాంటి శాస్త్రవేత్తలు జీవిత విశేషాలు తెలియజేయడానికి ఏ శాస్త్రాల మధ్య సహసంబంధం ఉంటుంది? చరిత్ర మరియు విజ్ఞాన శాస్త్రం. వివిధ సబ్జెక్టుల మధ్య సహసంబంధాన్ని ఏర్పరచడం వల్ల కలిగేటటువంటి లాభం ఏంటి? పాఠ్య విషయాలు నేర్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏ విషయానికి సంబంధించి అయినా పూర్తి అవగాహన కలుగుతుంది. అభ్యసన బదలాయింపు కూడా జరుగుతుంది. ఇవన్నీ రైట్ ఆన్సర్స్. పరిసరాల విజ్ఞానానికి ఇతర శాస్త్రాలతో గల సంబంధాన్ని ఏమంటారు? సంబంధం ఎలా ఉంటుందంటే మౌలికమైనదిగా ఉంటుందన్నమాట. పరిసరాల విజ్ఞానం 1 and 2లను వేరువేరుగా బోధించాలని సూచించిన వారు ఎవరు? వేరువేరుగా బోధించాలని సూచించిన వారు ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ అన్నమాట. మరి నేటి విధానం కలిపి బోధిస్తున్నారు కదా, మరి కలిపి బోధించాలని చెప్పింది మాత్రం NCF. అయితే ఎవరి సూచనల మేరకు 1 నుండి 5 తరగతుల వరకు EVS 1 మరియు 2లను సమ్మిళితం చేసి బోధించాలని చెప్పారు అంటే NCF 2005. అలాగే బారోమీటర్, అనిమోమీటర్, హైగ్రోమీటర్, థర్మోమీటర్ లాంటి సాధనాల ఉపయోగం ఏ 2 శాస్త్రాలతో నేర్చుకోవలసి ఉంటుంది? విజ్ఞాన శాస్త్రం మరియు భూగోళ శాస్త్రంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. పాఠశాలల్లో విద్యార్థులు పొందేటటువంటి అనుభవాల సమగ్ర రూపమే ఏమవుతుంది?
పాఠ్య ప్రణాళిక అవుతుంది. కరిక్యులం అనేటటువంటిది ఏ భాషా పదం? ఇంగ్లీష్ భాషా పదం. మరి కరీర్ అనేటటువంటిది ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. కెరీర్ అనగా అర్థం ఏంటి? పరిగెత్తే దారి లేదా పందెపు బాట. పరిగెత్తే దారి లేదా పందెపు బాట. కరిక్యులం అంటే పాఠశాలల్లో నిర్ధారించిన లక్ష్యాలను, ఉద్దేశాలను రూపుదిద్దుకునేటట్లు చేయడానికి ఒక కళాకారుడిగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనం అని అనినవారు ఎవరు? కన్నింగ్ హామ్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం NCF 2005ని ప్రతిపాదించి ముందుకు తెచ్చినది ఎవరు? జాతీయ విద్యా కార్యక్రమం. ప్రస్తుతం సైన్స్ను, సామాజిక శాస్త్రాన్ని కలిపి పర్యావరణ విద్యగా ఏ స్థాయిలో బోధిస్తున్నాం? ప్రాథమిక స్థాయిలో. ఏ స్థాయిలో పిరియాడికల్ పరీక్షలు, మార్కులు, గ్రేడులు నిర్ణయించడం, అదే తరగతిలో మళ్ళీ చదివించడం లాంటివి ఉండకూడదు. ప్రాథమిక స్థాయిలో. ఏ స్థాయిలో నిరంతర నియమిత కాల వ్యవధి మూల్యాంకనం ఉండాలి. ప్రత్యక్ష పద్ధతి ద్వారానే గ్రేడింగ్ ఇవ్వాలి, కానీ పరీక్షలో తప్పిపోవడం ఉండకూడదని తెలియజేశారు. అంటే మాధ్యమిక స్థాయి. మాధ్యమిక స్థాయి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శాస్త్ర సాంకేతిక అక్షరాస్యత అనగా అర్థం ఏంటి? శాస్త్ర సాంకేతిక అక్షరాస్యత అనగా అర్థం స్థానిక ప్రాధాన్యత గల ప్రాజెక్టులపై పనిచేయడం. విషయ ప్రణాళిక ఈ అంశంపై ఆధారపడుతుంది. విషయ ప్రణాళిక అనేది దశపైన, విషయ జ్ఞానం పైన, విద్యార్థుల యొక్క మానసిక స్థాయి పైన కూడా ఆధారపడుతుంది విషయ ప్రణాళిక అనేది. జాతీయ ప్రణాళిక చట్టం 2005 అనుసరించి విషయ ప్రణాళిక అనేది ఈ విధంగా తయారు చేయడం జరిగింది. పైవన్నీ ఎలిమెంటరీ దశ అనేది 1 నుండి 8 తరగతులు కానీ, సెకండరీ తరగతి అనేది 9th నుంచి 10th, హయ్యర్ సెకండరీ అనేది 10th, 11th అనేది చెప్పేసి తయారు చేయడం జరిగింది. 1, 2 తరగతుల్లో పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అంశాలు ఏంటి? అసలు బోధించటం లేదు. పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అంశాలు అసలు బోధించడం లేదు. 3, 4, 5 తరగతులలో సైన్స్ని ఈ క్రింది విధంగా బోధిస్తున్నారు. సైన్స్ని మనం ఎలా బోధిస్తున్నారు? సైన్స్, సాంఘికం రెండు కలిపి పరిసరాల విజ్ఞానంగా బోధిస్తున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతుల వరకు సైన్స్ని ఏ పేరుతో బోధిస్తున్నారంటే సామాన్య శాస్త్రం పేరుతో. సామాన్య శాస్త్రం విషయ ప్రణాళిక అనేది 6th నుంచి 10th తరగతుల వరకు ఆయా తరగతుల స్థాయిని బట్టి ఎన్ని ప్రధాన అంశాలలో వివరించడం జరుగుతుంది? 7 ప్రధాన అంశాలు. విషయ ప్రణాళికకు సంబంధించినటువంటి అంశం ఏంటి? తరగతి జీవనం మొత్తం. పాఠ్య ప్రణాళికకు చెందని అంశం ఏంటి? పాఠ్య ప్రణాళికకు చెందని అంశం ఏది అంటే ఇక్కడ తరగతిలో బోధించాల్సినటువంటి విషయం పరిధిని మాత్రమే తెలియజేస్తుంది అనేది కాదన్నమాట. నెక్స్ట్ వన్, పాఠ్య ప్రణాళిక అనుభవాల సమగ్ర రూపం, భిన్నత్వం, మార్పులకు అనుగుణం, సామాజిక జీవనంతో సంబంధం, విరామ సమయ సద్వినియోగానికి శిక్షణ ఇచ్చేదిగా ఉండాలి అని అన్నది ఎవరు? పాఠ్య ప్రణాళిక అనుభవాల సమగ్ర రూపం, భిన్నత్వం, మార్పులకు అనుగుణం, సామాజిక జీవనంతో సంబంధం, విరామ సమయ వినియోగానికి శిక్షణ ఇచ్చేదిగా ఉండాలి అని అనినవారు సెకండరీ విద్యా కమిషన్. విద్యా ప్రణాళిక విస్తృత స్థాయిలో ఉండాలి అని సూచించిన వారు కొఠారి కమిషన్. పాఠ్య ప్రణాళికలో మార్పులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతిలో నిర్వహించాలని సూచించినది కొఠారి కమిషన్. కొత్త పాఠ్య ప్రణాళికను రూపొందించడంలోనూ, విద్యార్థుల అవసరాలకు తగినట్టుగా రూపొందించడానికి ప్రయత్నించడంలోనూ పాఠశాలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉండాలి అని సూచించినది కొఠారి కమిషన్. ఆటల ద్వారా శారీర దారుఢ్యాన్ని పెంచడం, జట్టు భావనను పెంపొందించడం, సామాజికంగా ఉపయోగపడే కృత్యాల ప్రణాళికను రూపొందించడం లాంటివి పాఠ్య ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వాలి అని తెలియజేసిన వారు ఇస్రుభాయ్ పటేల్ కమిటీ. జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడం కోసం వివిధ అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి అని తెలియజేసిన వారు జాతీయ సమైక్యతా భావాన్ని పెంచడం కోసం 1986 జాతీయ విద్యా విధానం. జాతీయ సమైక్యతకు పర్యావరణ పరిరక్షణ, పరిమిత కుటుంబ భావన, శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం లాంటి అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సూచించినది ఎవరు? 1986 జాతీయ విద్యా విధానం. పరిసరాల విజ్ఞానం 3, 4, 5 తరగతులలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి?
ఇవన్నీ కూడా పరిసరాలను గురించి అభ్యసించడం, పరిసరాల ద్వారా అభ్యసనం, పరిసరాల నుంచి అభ్యసనం. శాంతి కోసం విద్య అనే ప్రాతిపదికన పాఠ్యాంశాలు దీనిలో పేర్కొన్న విధంగా రూపొందించబడ్డాయి. ఎన్సిఎఫ్ 2005. జాతీయ విద్యా విధానం 1986లో ప్రతిపాదించినటువంటి మౌలిక అంశాలు ఎన్ని? 10. ఒక పాఠ్యాంశానికి సంబంధించి అన్ని శాఖల పరిజ్ఞానం కూడా ఒకే తరగతిలో అందించబడేటటువంటి పద్ధతి ఏంటి? శీర్షికా విధానం. ఏ పాఠ్యప్రణాళిక నిర్మాణ పద్ధతిలో ఒక పాఠ్యాంశాన్ని ఒక తరగతిలో బోధించిన తర్వాత పై తరగతిలో బోధించడం జరగదు? శీర్షికా విధానం. ఏ పద్ధతి ఒక పాఠ్యాంశం తిరిగి పునరావృతం కాకపోవడం వలన ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం కష్టం? శీర్షికా విధానం. శీర్షికా పద్ధతి ఏ సైకాలజీ సిద్ధాంతంపై ఆధారపడి తయారు చేయబడింది? గెస్టాల్ట్ వాదం. జీవ పరిణామం అనే పాఠ్యాంశాన్ని 9వ తరగతిలో ప్రవేశపెట్టి అక్కడే పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ పాఠ్యప్రణాళిక నిర్మాణ పద్ధతి ఏంటి? శీర్షికా పద్ధతి. శీర్షికా పద్ధతిలో లాభం ఏంటి? శీర్షికా పద్ధతిలో లాభం ఏంటంటే ఒక విషయంపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అయితే 1వ తరగతిలో మరి అంత నేర్పించేస్తామంటే అవ్వదు. అట్లా అంటే ఇది శాస్త్రీయ పరంగా కరెక్ట్ కాదనమాట. శీర్షిక పద్ధతిలోని లోపం కానిది ఏంటి? మరి ఇక్కడ లోపం చూసుకున్నట్లయితే విషయం కేంద్రీకృతంగా ఉంటుంది. మరి మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలకు అనుగుణం కాదు. విషయాలు ఎక్కువ కాలం గుర్తుండవు. ఇవన్నీ కూడా మనకి లోపాలి. విషయం పట్ల సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది అనేది లోపం కాదు, ఇది అనేది ప్లస్సే. కాబట్టి శీర్షిక పద్ధతి వల్ల లాభం కానిది ఏంటి? మరి విషయం పట్ల సంపూర్ణ జ్ఞానం అందుతుంది, లాభమే. సన్నిహిత ఏకత్వాన్ని తీసుకొస్తుంది, లాభం. మరి ప్రాథమికోన్నత తరగతుల్లో ఉపయోగమా అంటే మరి ప్రాథమికోన్నత తరగతులకి ఉపయోగమే, ప్రాథమిక తరగతికి అయితే ఉపయోగం కాదు. విషయ కేంద్రీకృతం అనేటటువంటిది లాభం కాదనమాట. ఒక శీర్షికకు సంబంధించినటువంటి విషయాన్ని అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చెందించేటటువంటి పద్ధతి ఏది అంటే ఏకకేంద్ర పద్ధతి. అంచెలంచెలుగా అంటే ఏకకేంద్ర పద్ధతి. తరగతులలో బోధించేటటువంటి పద్ధతి ఏంటి? ఏకకేంద్ర పద్ధతి. ఒక విషయాన్ని ప్రారంభ దశలో సూక్ష్మంగా, మరుసటి సంవత్సరం అదే విషయానికి సంబంధించినటువంటి ఎక్కువ జ్ఞానాన్ని అందించే పద్ధతి ఏంటి? ప్రారంభ దశలో సూక్ష్మంగా ఇస్తారు కానీ తర్వాత మాత్రం ఎక్కువగా జ్ఞానాన్ని అందిస్తారు. అదే ఏకకేంద్ర పద్ధతి. మనం పీల్చే గాలి అనే పాఠ్యాంశంలోని భావనలు 3వ తరగతి నుండి 10వ తరగతి స్థాయిని బట్టి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఏ రకమైనటువంటి పాఠ్యప్రణాళిక నిర్మాణ పద్ధతి అంటే ఏకకేంద్ర పద్ధతి. వరుసగా కొన్ని సంవత్సరాలు ఒకే పాఠ్యాంశాన్ని అధ్యయనం చేసేటటువంటి పద్ధతులు ఏంటి? ఏకకేంద్ర పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి వల్ల లాభాలు ఏంటి? ఏకకేంద్ర పద్ధతిలో లాభం ఏంటంటే మనోవైజ్ఞానికంగా తగినది అన్నమాట. ఇది మనోవైజ్ఞానికంగా తగినది. ఏకకేంద్ర పద్ధతిలో ఉండేటటువంటి లోపం ఏంటి? మరి దీంట్లో కూడా లోపం ఉంది. ఏంటి అంటే విద్యార్థికి విసుగు రావచ్చు దీనివల్ల. మనం పీల్చే గాలి అనే పాఠాన్ని 3వ తరగతిలో ప్రవేశపెట్టి 4, 5, 6 తరగతుల్లో పునరావృతం చేయడం జరుగుతుంది. అయినా అది ఏ పాఠ్య ప్రణాళిక నిర్మాణ పద్ధతి అంటే ఏకకేంద్ర పద్ధతి. విద్యార్థుల యొక్క మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతుల్లో ప్రతి భాగాన్ని సరైన దశలో ప్రవేశపెట్టడం ఈ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకృత ఉపగమం. ఏది అంటే సర్పిలాకార పద్ధతి. స్థాయిని బట్టి అంటే సర్పిలాకార పద్ధతి. కుంతల ఉపగమం అని దేనికి పేరు అంటే సర్పిల పద్ధతికి కుంతల ఉపగమం అని పేరు. ఈ ఒక తీగ చుట్టను పోలి ఉండేది ఏది? ఇలా తీగ చుట్టను పోలి ఉండేది ఏది అంటే సర్పిల పద్ధతి. ఒక పాఠ్య విషయం ఒక కొన నుండి మరొక చివరి కొన వరకు అంటే ఒక తరగతి నుండి పై తరగతి వరకు వ్యాపించేటటువంటి ఇది ఏ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ ఉపగమం అంటే సర్పిల ఉపగమం. సర్పిలాకార పద్ధతి యొక్క ముఖ్య లక్షణం ఏంటి? పాఠ్య విషయాలు కొన్ని భాగాలుగా విభజించడం జరుగుతుంది. సరళమైన వాటి నుండి సంక్లిష్టమైన వాటికి శ్రేణీకృతం చేయబడతాయి. విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతుల్లో ప్రతి భాగాన్ని సరైన దిశలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా సరైనవి. మరి సర్పిల పద్ధతి యొక్క లక్షణం కానిదేంటి అని చూస్తే ఒక శీర్షకు సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని ఒకే సంవత్సరంలో బోధిస్తాం అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, సర్పిల పద్ధతి యొక్క ప్రయోజనం కానిది చూస్తే అమలు చేయడానికి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల అవసరం అనేది కాదు.
ఇక్కడ విద్యార్థుల మానసిక స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశాల కూర్పు ఉంటుంది. అలాగే విషయాన్ని విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు, పునరుక్తి కూడా జరుగుతుంది. ఇది అనేది కాదనమాట. నిష్ణాతులైన ఉపాధ్యాయుల అవసరం అనేది కాదు. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా కానిదదే అనమాట. సర్పిల పద్ధతి యొక్క ప్రయోజనం ఏంటి? సర్పిల పద్ధతి యొక్క ప్రయోజనం చూసుకుంటే విద్యార్థి యొక్క స్థాయికి అనుగుణంగా ఉంటుంది, పాఠ్యాంశ కాఠిన్యత కూడా ఉంటుంది, సరళం నుండి కాఠిన్యత వరకు అని. నెక్స్ట్ వన్, మేజియన్ అన్నది ఏ భాషా పదం? గ్రీకు భాషా పదం. అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన నేచురల్ హిస్టరీ మ్యూజియం అనేటటువంటిది ఎక్కడ కలదు? లండన్లో కలదు. విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ మ్యూజియం అనేది గల ప్రాంతం ఎక్కడ? బెంగళూరు. బిర్లా సైన్స్ మ్యూజియం గల ప్రాంతం హైదరాబాద్. బాబా అటామికల్ రీసెర్చ్ స్టేషన్ గల ప్రాంతం ఎక్కడ అంటే ముంబై. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సైన్స్ ప్రదర్శన ఎప్పుడు జరిగింది? 1968లో జరిగింది. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఎన్ని రోజులు జరుగుతుంది అంటే 3 రోజులు. రాష్ట్ర స్థాయిది అయితే 4 రోజులు. దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన ఎన్ని రోజులు జరుగుతుంది అంటే 5 రోజులు. జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు జరుగుతుంది అంటే మనకి 7 రోజులు. అంతర్జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది 7 రోజులు జరుగుతుంది. రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించేది ఎవరు అంటే SCERT. దక్షిణ భారతదేశ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించేది VITM. జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించేది NCERT. ఒక ఉపాధ్యాయుడు 2 విద్యార్థులు 3 ప్రదర్శనాంశాలతో ఏ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొంటారు అంటే దక్షిణ భారతదేశ స్థాయి. క్షేత్ర పర్యటనలో సోపానాలు వరుసగా మనకి సిద్ధం చేయటం అనేది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రణాళిక, నెక్స్ట్ అమలు చేయడం, తర్వాత అనుక్రమ కార్యక్రమాలు అనేది వస్తుంది. క్షేత్ర పర్యటనలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి అనేది ఎంత ఉండాలి? 1:20గా ఉండాలి. NCERT వారు సంచార విజ్ఞాన తరగతి గదిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1972-73. మొట్టమొదటి సంచార వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేసింది ఎవరు? విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం 1850. ముందుగా ఉపాధ్యాయుడు తయారు చేసుకునేటటువంటి పథకం ఏంటి? సంస్థాగత పథకం. విద్యా విధానంలో కంఠస్థ పద్ధతిని తొలగించాలని సూచించిన డచ్ శాస్త్రవేత్త ఎవరు? డెసిడేరియన్ ఇరాస్మస్. అరబిస్ సన్సోరియం పిక్టస్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? జాన్ ఆమస్ కొమినియస్. ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్టివ్స్ అనే 150 చిత్రాలతో కూడిన ప్రథమ బొమ్మల పుస్తకాన్ని బాల్యస్థాయి విద్యాభ్యాసం కోసం ప్రచురించినది ఎవరు? కొమినియస్. విద్యా బోధనలో అవసరమైనటువంటి పద సముదాయాన్ని తొలగించాలని తెలిపినటువంటి ప్రకృతివాది ఎవరు? రూసో. బోధనలో వస్తువులకు చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన వారు ఎవరు? ఫ్రోబెల్ పెస్టాలజీ. జ్ఞానేంద్రియాలు విజ్ఞానానికి వాకిళ్ళ లాంటివి అని సూచించినది ఎవరు? మాంటిస్సోరీ. ముక్కు ద్వారా జరిగేటటువంటి అభ్యసనం ఎంత? 3.75%. నాలుగు ద్వారా జరిగేటటువంటి అభ్యసనం 1%. చర్మం ద్వారా జరిగేటటువంటి అభ్యసనం 1.5%. చెవి ద్వారా జరిగేటటువంటి అభ్యసనం 11%. కన్ను ద్వారా జరిగేటటువంటి అభ్యసనం 83%. పారదర్శక షీట్ల ద్వారా ప్రదర్శించేటటువంటి సాధనం ఏంటి? పారదర్శక షీట్ల ద్వారా ప్రదర్శించేటటువంటి సాధనం OHP, ఓవర్ హెడ్ ప్రాజెక్టర్. ద్విమితీయ సాధనం కానిది ఏంటి? అయస్కాంత బోర్డు అనేటటువంటిది కాదు, ఇవన్నీ కూడా ద్విమితీయే. రేఖాచిత్ర సాధనం మ్యాప్లు. ప్రదర్శన బల్లలు ఏంటి? ప్రదర్శన బల్లలు పెగ్ బోర్డు. ప్రక్షేపక సాధనంగా చెప్పబడేది చిత్రఖండం. దృశ్య శ్రవణ సాధనంగా చెప్పబడేది కంప్యూటర్.
నేపథ్య గ్రంథం. నేపథ్య గ్రంథం ఏది? లోహాల కథలు అనేది నేపథ్య గ్రంథం. పరిశీలన గ్రంథం ఏది? పరిశీలన హచిన్సన్ ఎన్సైక్లోపీడియా. వనరుల పుస్తకంగా చెప్పబడేది ఏది? యునెస్కో స్పోర్ట్స్ బుక్ ఫర్ సైన్స్ టీచింగ్. ఎండబెట్టిన మొక్కల యొక్క ఆల్బమ్ని ఏమంటాం? హెర్బేరియం అంటారు. నీటి మొక్కలను పెంచేటటువంటి గాజు తొట్టికి గల పేరేంటి? అక్వేరియం. నీటి జంతువులను పెంచేటటువంటి గాజు తొట్టిని ఏమంటారు? ఆక్వేరియం. చేపల శ్వాసక్రియను బోధించడానికి తోడ్పడే ఉత్తమ బోధనోపకరణం ఏంటి? అక్వేరియం. జీవులు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి బోధించడానికి తోడ్పడే ఉత్తమ బోధనోపకరణం ఏంటి? అక్వేరియం. సజీవ మొక్కలు దొరకనప్పుడు మొక్కల పరిశీలనకు మరియు మొక్కల వర్గీకరణకు తోడ్పడే బోధనోపకరణం ఏంటి? హెర్బేరియం. భౌమ్య మొక్కల పరిశీలనకు తోడ్పడేటటువంటి బోధనోపకరణం ఏంటి? హెర్బేరియం. ఫెర్నో మాస్ వంటి తడి ప్రదేశాల్లో పెరిగేటటువంటి మొక్కల పరిశీలనకు తోడ్పడే బోధనోపకరణం ఏంటి? వైవేరియం. జలచక్రం పాస్పుసేకం భావనలను బోధించుటకు తోడ్పడేటటువంటి బోధనోపకరణం ఏంటి? వైవేరియం. భూచర కల్పిత స్థావరం ఏంటి? భూచర కల్పిత స్థావరం టెర్రేరియం. భూచర జీవులు ఉభయచర జీవులను పెంచడానికి తోడ్పడే బోధనోపకరణం ఏంటి? టెర్రేరియం. అక్వేరియంలో నత్తల ఉపయోగం ఏంటి? అక్వేరియంలో మలిన పదార్థాలని తొలగించేందుకు. హెర్బేరియం నిల్వకు తోడ్పడేటటువంటి రసాయనం ఏంటి? ఇక్కడ 1/2 గ్రాము మెర్క్యూరీ క్లోరైడ్, అలాగే 100 మిథైల్ ఆల్కహాల్ అన్నమాట. హెర్బేరియం తయారు చేయడంలో అభివృద్ధి చెందేవి ఏంటి? నైపుణ్యాలు. ఉపాధ్యాయుడు జీవ వైవిధ్యాన్ని చూపే చలనచిత్రాన్ని 8వ తరగతి విద్యార్థులకు ప్రదర్శించడం జరిగింది. ఈ బోధనోపకరణాన్ని ఎడ్గర్డియల్ శంకువులు ఈ క్రింది నుండి 8వ భాగంలో అమర్చారు? 8వ భాగంలో అమర్చారు. ఎడ్గర్డియల్ శంకువు అడుగు భాగాన నుండి ఆధార భాగం వచ్చే కొలది మూర్తత్వం ఎట్లా ఉంటుంది? పెరుగుతుంది. ఎడ్గర్డియల్ శంకువులో అగ్రభాగం నుండి ఆధార భాగంకి వచ్చేసరికి, అగ్రం నుండి ఆధారం వచ్చేసరికి మూర్తత్వ స్థాయి ఎట్లా ఉంటుంది? తగ్గుతుంది. ఎడ్గర్డియల్ శంకువులో ఆధార భాగం నుండి అగ్రభాగం వచ్చే కొలది మూర్తత్వం ఎట్లా ఉంటుంది? మూర్తత్వం అనేటటువంటిది తగ్గుతుంది. అమూర్తత్వం ఎట్లా ఉంటుందంటే పెరుగుతుంది. అమూర్తత్వం పెరుగుతుంది. మరి ఎడ్గర్డియల్ శంకువులో ఉన్నటువంటి బోధనోపకరణాలు కలిగించే అనుభవాల సంఖ్య ఎంత? అంటే 11 అనుభవాలను కలిగిస్తుంది. ఎడ్గర్డియల్ శంకువులో పీఠ భాగంలో అనుభవాలు ఏముంటాయి? ప్రత్యక్ష ప్రయోజనకరమైనటువంటి అనుభవాలు ఉంటాయి. మానవుని రక్త ప్రసరణ విధానాన్ని చూపేటటువంటి వర్కింగ్ మోడల్ ఎడ్గర్డియల్ శంకువులో ఎక్కడ అమర్చవచ్చు? మధ్య భాగంలో అమర్చవచ్చు. విద్యార్థి కప్పను పరిచ్ఛేదనం చేయడం ద్వారా పొందే అనుభవాలు శంకువులో ఏ భాగంలో అమర్చవచ్చు? కప్పను కాబట్టి అంటే స్వయంగా చేశాడు కాబట్టి ప్రత్యక్ష అనుభవాలు, సో ఆధార భాగంలో అమర్చవచ్చు. శబ్ద చిహ్నాలను ఎడ్గర్డియల్ తన శంకువులో ఏ భాగంలో అమర్చారు? అగ్రభాగంలో అమర్చారు. ఎడ్గర్డియల్ శంకువు మధ్య భాగంలో అమర్చబడినటువంటి అనుభవాలు ఏంటి? మధ్య భాగంలో ఉండేవి మనకి ఎగ్జిబిట్స్ అనేటటువంటివి అమర్చారు. వివిధ రకాల సేవలను సందర్శించడం, తేనె సంవర్ధనం చేసే ప్రదేశాన్ని సందర్శించడం వంటి అంశాలు ఎడ్గర్డియల్ శంకువులో క్రింది నుండి ఎన్నో భాగంలో అమరుస్తారు? 5వ భాగంలో అమరుస్తారు. 10వ తరగతి విద్యార్థులు విటమిన్ల వేషం వేసి నాటకంలో పాల్గొన్నారు. దీన్ని ఎడ్గర్డియల్ శంకువులో క్రింది ఎన్నో భాగంలో చూపించవచ్చు? నాటకీకరణ కదా. నాటకీకరణ అనేది మనం 3వ భాగంలో చూపించవచ్చు క్రింది నుంచి. రవి అనేటటువంటి విద్యార్థి రేడియోలో విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమంలో మన ఆహారం అనేటటువంటి పాఠాన్ని విన్నాడు. దీన్ని ఎడ్గర్డియల్ అనుభవ శంకువులో క్రింద నుంచి ఎన్నో భాగంలో అమర్చవచ్చు? క్రింద నుంచి అయితే రేడియో కదా, వినడం ద్వారా కాబట్టి పైకే వస్తుంది. సో క్రింద నుంచి అయితే మనకి 9వ దాంట్లో అమర్చవచ్చు అనమాట. పైనుంచి 2వది. సురేష్ అనేటటువంటి ఉపాధ్యాయుడు 10వ తరగతి విద్యార్థులకు విటమిన్ల చార్టును ప్రదర్శించడం జరిగింది. అయితే ఎడ్గర్డియల్ అనుభవ శంకువులో చార్టులు అనేటటువంటివి ఎక్కడ వస్తాయి? క్రింద నుంచి ఎన్నో భాగంలో వస్తాయంటే మనకి 10వ భాగంలో వస్తాయన్నమాట.
పవన్ అనేటటువంటి ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థులకు టెలిస్కూల్ కార్యక్రమాలను దూరదర్శన్లో చూపించడం జరిగింది. దూరదర్శన్ అనేటటువంటిది ఎక్కడ వస్తుంది మనకి క్రింది నుంచి ఆధార భాగం నుంచి మరి ఎక్కడ వస్తుంది అంటే 7వ భాగంలో వస్తుందన్నమాట. 9వ తరగతి విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు జంతు ప్రదర్శన అనే పాఠ్యాంశాన్ని ఉపన్యాస పద్ధతిలో చెప్పాడు. ఉపన్యాస పద్ధతిలో చెప్పడం అనేటటువంటిది మరి అక్కడ ఎటువంటివి జరగలేదు కాబట్టి ఎడ్గర్డేల్ అనుభవ సంఖ్యలో ఏ భాగంలో అమర్చవచ్చు అంటే మరి అది ఆధార భాగంలో అమర్చవచ్చు. జిల్లా వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్ ఎవరు? ఆధార భాగమా అగ్రభాగం ఒకసారి చూడండి. జిల్లా వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్ ఎవరు? జిల్లా వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్ కలెక్టర్. అలాగే జిల్లా వైజ్ఞానిక కేంద్రానికి వైస్ చైర్మన్ ఎవరు? వైస్ చైర్మన్ ఎవరు అవుతారంటే డిఈఓ గారు అవుతారు. గ్రామీణ వైజ్ఞానిక కేంద్రానికి చైర్మన్ ఎవరు? హెచ్ఎం గారు. నక్షత్రసాలలో ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడ? నక్షత్రసాలలో ఉన్న ప్రదేశం పుటపర్తి, విజయవాడ. ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పీఠికలో ఉండేటటువంటి వస్తువుల సంఖ్య 98. సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధన పీఠికలో ఉండేటటువంటి వస్తువుల సంఖ్య 107. నెక్స్ట్ వన్, అభ్యసనంతో మదింపు అనేది ఏ మూల్యాంకనానికి చెందుతుంది? నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందుతుంది. అభ్యసనంతో మదింపు అనేది నిర్మాణాత్మక మూల్యాంకనం. అభ్యసనం కోసం మదింపు అనేది ఏ మూల్యాంకనానికి చెందుతుంది అంటే నిర్మాణాత్మక మూల్యాంకనమే. తో అయినా కోసమైనా రెండు కూడా నిర్మాణాత్మక మూల్యాంకనమే. అభ్యసనం యొక్క మూల్యాంకనం అయితే సంగ్రహణాత్మక మూల్యాంకనం అవుతుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనం అవుతుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఒక విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు? సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఒకప్పుడు 3 సార్లు నిర్వహించేవాళ్ళు, ఇప్పుడు మాత్రం 2 సార్లే నిర్వహిస్తున్నారన్నమాట. 2 సార్లుగా కుదించేశారు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్ని సాధనాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయంటే 4 సాధనాలు ఉంటాయి. ప్రతి నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఎన్ని మార్కులకి నిర్వహిస్తారంటే 20 మార్కులకి నిర్వహిస్తారు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం, విద్యార్థి ప్రతిస్పందనలకు ఎన్ని మార్కులు కేటాయించారు? 10 మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకి ఎన్ని మార్కులు కేటాయించారంటే 10 మార్కులే. ప్రాజెక్టుకి కూడా 10 మార్కులే కేటాయించారు. ప్రాజెక్టుకి కూడా 10 మార్కులే. మరి లఘు పరీక్షకి మాత్రం 20 మార్కులు కేటాయించడం జరిగింది. 20 మార్కులు అంటే 40% అనేది కేటాయించడం జరిగిందన్నమాట. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏ మూల్యాంకనానికి ఎక్కువ మార్కులు కేటాయించారు? లఘు పరీక్షకే 20 మార్కులు కేటాయించారు. మిగతావన్నీ కూడా 10 మార్కులే. సో లఘు పరీక్ష ఈజ్ ద రైట్ ఆన్సర్. నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన లఘు పరీక్ష అనేది ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మరి పై 3 ఎప్పుడైనా నిర్వహించవచ్చు. పాఠం ప్రారంభంలో కానీ, జరుగుతూ ఉన్నప్పుడు కానీ, పూర్తయిన తర్వాత కానీ ఎప్పుడైనా నిర్వహించవచ్చు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఇచ్చినటువంటి భారత్వం ఆధారంగా భిన్నంగా ఉన్నటువంటి మూల్యాంకన సాధనం ఏంటి? భారత్వం ఆధారంగా భిన్నంగా ఉన్నది ఏంటంటే మరి వీటన్నిటికీ భారత్వం ఒకటే. 20% అనేది భారత్వం ఇస్తే మరి దీనికి 40% అనేది ఇచ్చారు కాబట్టి భిన్నంగా ఉన్నది లఘు పరీక్ష. ప్రతి సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు అంటే 80 మార్కులకి నిర్వహిస్తారు. సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఎన్ని మార్కులకి నిర్వహిస్తారు అంటే మ్యాక్సిమల్గా 80 కాదనుకుంటా. ఎన్ని మార్కులకి నిర్వహిస్తారు అంటే పరీక్ష అయితే 50 మార్కులు, మామూలుగా అయితే మూల్యాంకనం అయితే 100%. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మదింపు చేసేటటువంటి విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత అంటే 6. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అత్యధిక భారత్వం ఇచ్చినటువంటి విద్యా ప్రమాణం ఏది? అత్యధిక భారత్వం అనేది విషయావగాహనకి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయావగాహనకి మరి విద్యా ప్రమాణానికి ఎంత భారత్వం ఇచ్చారు, ఎన్ని మార్కులు ఇచ్చారు అంటే 20 మార్క్స్ అనేటటువంటిది ఉంటుంది. 40% అనమాట. 20 మార్క్స్ 40%. మామూలుగా సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఎగ్జామ్ అనేది మనకి 50 మార్క్స్కే ఉంటుంది. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనే విద్యా ప్రమాణానికి ఇచ్చినటువంటి భారత్వం ఎంత అంటే 10%.
మరి ప్రయోగాలు క్షేత్ర పర్యటనలకి ఎంత మార్క్స్ ఇచ్చారు అంటే 10%, ఎంత భారతం అంటే 10%, 5 మార్క్స్. మరి సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు అనే దానికి కూడా మనకి ఎన్ని ఇచ్చారంటే 15% అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. 15% భారత్వం ఇచ్చారు. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో బొమ్మలు గీయడం, నమూనాలు సేకరించడానికి మనకి 10% అనేది ఇచ్చారు. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సౌందర్యాత్మక స్పృహ, నిజ జీవిత వినియోగం అనేటటువంటి విద్యా ప్రమాణానికి ఇచ్చినటువంటివి మరి 15%. CCEలో అంతర్భాగం ఏంటి? CCEలో అంతర్భాగం పైవన్నీ కూడా అవుతాయి. లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం ఇవన్నీ కూడా అవుతాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విద్యార్థికి చెందినటువంటి ఏ అంశాన్ని కొలుస్తారు? పైవన్నీ కూడా కొలుస్తారు. సాధన, ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, అభినందనలు, సామర్థ్యాలు, నైపుణ్యాలు ఇవన్నీ కూడా నిర్మాణాత్మక మూల్యాంకనంలో కొలవడం జరుగుతుంది. CCE అనేది దేన్ని కేంద్రీకృతంగా ఉండదు అంటే మరి ఉపాధ్యాయ కేంద్రీకృతంగా అసలు ఉండదు. విద్యార్థి కేంద్రీకృతం, లక్ష్య కేంద్రీకృతంగా ఉంటుంది. బ్లూ ప్రింట్లో ఎన్ని అంశాలు ఉంటాయి అంటే బ్లూ ప్రింట్లో 3 అంశాలు ఉంటాయన్నమాట. బ్లూ ప్రింట్లో లేనటువంటి భారత్వం ఏదంటే కఠిన స్థాయి భారత్వం అనేటటువంటిది ఉండదు. ఈ 3 కూడా ఉంటాయి. ప్రశ్నాకృతి భారత్వం, విద్యా ప్రమాణాల భారత్వం, విషయ భారత్వం అనేది ఉంటుంది. కఠిన స్థాయిని బట్టి అధిక భారత్వం ఇవ్వవలసినటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే సగటు ప్రశ్నలకే అధిక భారత్వం ఇవ్వాలి. కఠిన ప్రశ్నలకు ఇవ్వవలసినటువంటి భారత్వం ఎంత అంటే 25% మాత్రమే ఇవ్వాలి. సగటు ప్రశ్నలకు ఇవ్వవలసిన భారత్వం చూసుకుంటే మరి 50% ఇవ్వాలి. సగం బిట్లు అలానే ఉండాలి. సులభ ప్రశ్నలకు ఇవ్వాల్సినటువంటి భారత్వం చూసుకుంటే సులభం ఎంత ఇవ్వాలి అంటే పావు వంతు ఇవ్వాలి. 4 నుండి 5 వాక్యాల్లో సమాధానాన్ని ఆశించేటటువంటి ప్రశ్నలు ఏమంటారు అంటే లఘు సమాధాన ప్రశ్నలు అంటారు. ప్రశ్నలను తయారు చేయడం చాలా సులువు. ఈ ప్రశ్నలను తయారు చేయడం సులువు. వ్యాసరూప ప్రశ్నలను తయారు చేయడం సులువు. భాష, భావ ప్రకటన స్వేచ్ఛగా అవకాశం ఇచ్చేటటువంటి ప్రశ్నలు ఏంటి అంటే వ్యాసరూప ప్రశ్నలు. ప్రస్తుతం ఉన్నటువంటి పరీక్షల్లో విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉపయోగపడే ఉత్తమమైనటువంటి ప్రశ్న పద్ధతి ఏది అంటే బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. తార్కిక శక్తిని చక్కగా పరీక్షించేటటువంటి ప్రశ్నలు ఏవి అన్నా కానీ సాదృశ్య ప్రశ్నలు. తార్కిక శక్తి అంటే సాదృశ్య ప్రశ్నలను గుర్తుపెట్టుకోండి. టెలిఫోన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? టెలిఫోన్ కనుగొన్నది కనుగొన్నది ఎవరు అని చెప్పేసి ఇలా ఇచ్చి పై ప్రశ్నలో వికర్షణీయం కానిది ఏది అంటే వికర్షణీయం కానిది అంటే డిఫరెంట్గా ఉన్నది అని అర్థం. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి అనేటటువంటిది రైట్ ఆన్సర్ అంట. నెక్స్ట్, మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం రావడానికి ఆధారమైనది ఏంటి? పైవన్నీ కూడా నిరంతర సమగ్ర మూల్యాంకనం రావడానికి ఆధారమైనవి. RTE 2009 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే April 1, 2010. నిర్మాణాత్మక మూల్యాంకనంలోని మూల్యాంకన సాధనాలు ఎన్ని అంటే 4. నిర్మాణాత్మక మదింపులో ఇవన్నీ మళ్ళీ మనకి రిపీట్ అయ్యాయి, ఆల్రెడీ మనం చేసిన వీటిలే. నెక్స్ట్ వన్, KWL చార్ట్లో ఏ విషయాన్ని తెలుపుతుంది? KWL చార్ట్లో ఏ విషయాన్ని తెలుపుతుంది అంటే ఏమి తెలుసు. ఏ అనేది ఏ విషయం తెలుపుతుంది అంటే ఏమి తెలుసు అంటే వాట్ యు నో అనేటటువంటి తెలుపుతుంది. మరి W తెలిపేటటువంటి అంశం ఏంటంటే ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాడో తెలుపుతుంది. అలాగే L దేన్ని తెలియజేస్తుంది అంటే ఏమి నేర్చుకున్నావు అనే దాన్ని తెలియజేస్తుంది అనమాట. ఏమి నేర్చుకున్నాడు అని. JM లీ ప్రకారం విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరీక్షించడానికి అత్యుత్తమైనటువంటి ప్రశ్న పద్ధతి ఏది అంటే బహుళ ఐచ్ఛిక ప్రశ్న. విద్యార్థులు చేసినటువంటి కృత్యాలను సేకరించి వాటి పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిచేటటువంటివి ఏంటి అంటే పోర్ట్ఫోలియోలు. రూబ్రిక్స్ అనేటటువంటి పదం రెడ్ అనేటటువంటి పదం నుండి వచ్చింది. అయితే రెడ్ అంటే అర్థం ఏంటంటే రెడ్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.